హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ చిన్న కృష్ణ. మొన్న ఒక 15 రోజుల క్రితము ఒక బ్యాచ్ అంటే వాళ్ళు ఒక బ్యానర్ పట్టుకొని అమౌంట్ వీధికి ఇంటింటికి వెళ్ళి తిరిగి కలెక్ట్ చేశారు. కారణం ఏంటంటే ఒక పిల్లాడికి బాగలేదు, ఆ అబ్బాయికి అధిక మొత్తంలో అమౌంట్ ఖర్చు అవుతుంది. అది ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి వాళ్ళు దానికి చెల్లించి వాళ్ళందరూ కూడా ఏకమై అమౌంట్ కలెక్ట్ చేయడం కోసం వచ్చారు. అయితే ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ అంటారు, కరెక్టే. కానీ ఇక్కడ పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరమైనప్పుడు 1000, 100, 200, 500 ఇలాంటివన్నీ కలిపితే ఎన్ని వందలు లేదా 1000 కలిపితే 1 కోటి రూపాయలు అవుద్ది. ఆ పిల్లడికి 1 కోటి రూపాయలు అవసరమంట. మరి ఇలాంటి సందర్భంలో దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి అవసరమైనది ₹1 ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందుగా వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 5,000, 10,000, 15,000 లేదా నెలకు ఒక 1000 లేదా 500 నుంచి 1000 రూపాయల వరకు స్పెండ్ చేస్తే సరిపోతుంది. మరి అటువంటిది అవేర్నెస్ కల్పించాలి. ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్లో రీల్స్ ద్వారా కావచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇటువంటి సమయాల్లో ఉపయోగపడుతుంది. మరి డబ్బులు అవసరమైనప్పుడు అవతల జబ్బు కోసం ఆలోచించాలా, డబ్బు కోసం ఆలోచించాలా, రెండింటి కోసం ఆలోచించాల్సి వచ్చినప్పుడు జబ్బు తగ్గే అవకాశం ఇంకా తగ్గిపోతుంది. మరి ఇలాంటివి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరము. దాన్ని ఈ యూత్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు మీరు అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మీరు కూడా అవేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమందికి ప్రాబ్లం వస్తే ఎంతమంది సాయం చేస్తారు, ఎవరి లైఫ్ని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి హెల్త్ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెడితే అది తిరిగి రాదు కదా, ఎందుకు వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా అది మన జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఒక ఇంటికి మనం ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడతామంటే అది మనకు రక్షణ ఇస్తుందని, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అలాగే మన జీవితానికి రక్షణ ఇస్తుంది. కాబట్టి ఆ ఖర్చుని మనం ఇన్వెస్ట్మెంట్గా చూడకూడదు, చూసినా కూడా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా హాస్పిటలైజ్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటుంది. వాళ్ళు మొత్తంగా కట్టిన డబ్బులు 10 సంవత్సరాలు, ఒకవేళ ఒక ఫ్యామిలీకి 20,000 అయ్యిందనుకోండి, 10 సంవత్సరాలు కడితే 2 లక్షలు అవుతుంది, 20 సంవత్సరాలు కడితే 4 లక్షలే అవుతుంది. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఒక 10 లక్షలు అవసరమైనటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తే అప్పుడు ఈ మొత్తం అమౌంట్ వాళ్ళు సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా ఒకేసారి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాగే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మేము కడతామని. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు, మా మిస్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా చేస్తుందని. అతను ఏమని ఫోన్ చేశాడంటే ఆ అబ్బాయికి 15 ఏళ్ళ వయసులోనే లివర్ సిరోసిస్ వచ్చిందంట. ఈ లివర్ సిరోసిస్ వచ్చింది, దానికి ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది. మరి ఈ టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఏమైనా మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి హెల్ప్ చేయగలమని అన్నారు. కానీ జబ్బు ఉండేటప్పుడు, జబ్బు వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కడతామంటే ఏ కంపెనీ కూడా ఇవ్వదు, గుర్తుంచుకోండి. అలాగే ఒక ఆయన ఏం చేశారంటే ఆయనకి అంతకుముందు బైపాస్ సర్జరీ అయ్యిందంట హార్ట్కి సంబంధించి. మరలా అవసరం రావచ్చేమో, నేను హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను అన్నాడు. ఆల్రెడీ ప్రాబ్లం ఉందని అంటే మళ్ళీ బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుందని అంటే ఏ కంపెనీ కూడా ఇవ్వదు. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇవ్వదు, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఇస్తుంది. ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అలాగే ఇంకొక ఆయన యాక్సిడెంట్ అయ్యిందంట. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమీ అవ్వలేదు, ఎందుకంటే ఎక్కడ రక్తం వచ్చింది, దెబ్బ తగలేదని ఊరుకున్నాడు. 10 రోజుల తర్వాత చూసినా కూడా నొప్పి తగ్గడం లేదు. ఏంటని చూస్తే అక్కడ స్కాన్ చేస్తే బోన్ కొద్దిగా చిట్లిందంట. దానికి సర్జరీ చేయాల్సి వస్తే ఒక 2 లక్షలు అవుతుంది, కానీ దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదని అన్నారంట. అప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటానని ఆయన అనడం జరిగింది. ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను కడతానన్నా కూడా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కట్టుకోండి. అలాగే తక్కువ వయసులో ఉన్నప్పుడు కట్టుకోవడం వల్ల తక్కువ ప్రీమియం పడుతుంది. అలాగే ఇక్కడ 2 years వెయిటింగ్ పీరియడ్, ఒక 10-15 జబ్బులు ఉన్నాయి. ఈ పైల్స్ అని, ఎర్నియా అని, క్యాటరాక్ట్ అని, లేకపోతే కిడ్నీ స్టోన్స్ అని, ఇలాంటి జబ్బులకి ఒక 10-15 జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల అది కూడా మనకి మేలు చేకూర్చిన వాళ్ళం అవుతాం. సో నీ రీప్లేస్మెంట్ అనేది కూడా 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో ఈ రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ మీద నేటి యూత్
ఎవరైతే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో లేదా ఫేస్బుక్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తీసుకువస్తారని కోరుకుంటూ, కష్టం వచ్చినప్పుడు ఎవరో ఆదుకోవడం అంటే అన్ని వేళ అది సాధ్యం కాదు. కాబట్టి మన లైఫ్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. చాలామంది రోజు కనీసం ఒక 500 లెక్క మందుకి ఖర్చు పెడుతుంటారు. ఒక్కో సందర్భంలో పార్టీలకి ఒక 5,000 10,000 ఖర్చు పెడుతుంటారు. ఇంకొంతమంది అయితే డైలీగా వారంకి ఒకసారి మటన్ తీసుకొచ్చి, మటన్ అంటే కేజీ 1000 రూపాయలు, అంటే 4 వారాలకి 4,000 అవుతుంది. అంటే నెలకి 4,000 ఖర్చు పెడుతుంటారు. 12 48,000 అంత పడదు కదా. అందులో సగం తగ్గించి మిగిలిన డబ్బులతో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే అది ఇటు మటన్ ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ పెరిగిపోయి వచ్చే అనారోగ్యానికి తగ్గించుకున్న, అంటే ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళ మొత్తం తగ్గించడం వల్ల, అలాగే ఈ మిగిలిన డబ్బులతో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళ లైఫ్కి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు అయితే చీరల మీద ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. సాధారణంగా 1000 రూపాయలతో పోయే చీర కోసం 10,000 ఖర్చు పెడుతుంటారు. ఎప్పుడో అకేషనల్గా తీసుకోవడం వేరు, కానీ ప్రెస్టేజ్ ఇష్యూస్గా తీసుకుంటారు. అలా కాకుండా ఖర్చు తగ్గించుకొనైనా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుందని అందరికీ తెలియజేసుకుంటూ, ఎవరు వెనుకంజ వేయకుండా ఇప్పుడే మీరు వీలైనంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదని, మీ లైఫ్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిదని, ఇతరులు మనల్ని కాపాడాలనుకోవడం కాదు, మన లైఫ్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిదని తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే.